ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట గ్రామంలో శ్రీ పోచమాంబ శీతలాదేవి నాభిశీల శ్రీ రేణుకాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని నాభిశీలకు ఆడపడుచులందరూ అభిషేకం చేశారు. అలాగే అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ దేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన దేవత విగ్రహ ప్రతిష్ఠ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉంటాయని, 3 రోజులుగా పోచమ్మ తల్లి శ్రీతలాదేవి నాభిశీల శ్రీ రేణుకాదేవి వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్, గ్రామ పెద్దలు కొందండం ధర్మారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ రమ్య రవి, గ్రామ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ బాపురెడ్డి, కొందండం శ్రీనివాసరెడ్డి, ఏళ్లు రామ్రెడ్డి, రామచంద్రారెడ్డి, ఏనుగుల శ్రీనివాసరెడ్డి, ఏనుగుల సత్తిరెడ్డి, ఎస్ బాపురెడ్డి, రాచమల్ల కిష్టయ్య, ప్రముఖ సినీ హీరో అనిల్ మొగిలి, గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 4 రోజుల నుంచి అలిరాజ్పేట గ్రామంలో మేము దైవ కార్యక్రమం మొదలుపెట్టి 3 ఎల్లమ్మ పండుగ, పోచమ్మ గుడి, నాభిశీల విగ్రహాలను ప్రతిష్ఠించడం. ఈరోజు 4 దేవాలయాలు ఒకే రోజు ఒకే టైంకి చేయడము చాలా గొప్ప విషయం అని వేద పండితులు ఆశీర్వాదం కూడా మాకు ఇచ్చినారు. ఇంతమంది యువకులు అందరూ ఆశీర్వాదంతో మంచి పండుగ చాలా మంచిగా ఎంతో జరిగింది. మా అమ్మవాళ్ళను పాడి పంటలు మంచిగా పండాలని, ప్రజలు అందరూ మంచిగా ఉండాలని, అందరూ సుఖసంతోషంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థించారు. వచ్చిన మాకు ఈ గుడికి సహకరించిన దాతలు కానీ, ఊరు ప్రజలకు కానీ అందరికీ శుభాభివందనాలు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు నుంచి వేద బ్రాహ్మణుల చేత నల్లపోచమ్మ, పోచమ్మ, రేణుకా ఎల్లమ్మ, బుడ్రాయి ప్రతిష్ట 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ పండుగకు గ్రామస్తులు, గ్రామానికి సంబంధించిన మా ఆడపడుచులు అందరూ భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయడం జరిగింది. అట్లాగనే 3 రోజుల ఈ పండుగను ఈరోజు 10వ తారీఖు రోజున 8:30 గంటల నుంచి 11 గంటల లోపల ఒక్కటే టైంలో 4 అమ్మవార్లను ఎస్టే టైంలో ప్రతిష్ఠించడం జరిగింది. అది ఎంతో ఊరికి శుభసూచకం అని చెప్పి మా గ్రామస్తులు, మా యువకులు అందరూ ముందలుండి ఇంత పెద్ద పండుగను విజయవంతం చేసినారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు
బ్రహ్మాండమైన బోనాలు తీస్తారు. మంచి అందరూ యువకులు మా గ్రామ పెద్దలందరి సహకారంతో ఊరు చల్లగా ఉండాలని చెప్పి పోతురాజుల వీరంగం ఉంటుంది, ఊరంతా చల్లగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న మా గ్రామ పెద్దలందరూ మా భక్త బృందం అంతా సహకరించినారు. ఇట్టి కార్యక్రమాన్ని సహకరించిన మా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. గ్రామంలో జరుగుతున్న పండుగలు పోచమ్మ, నాభిశీల, రేణుక ఎల్లమ్మ, ఇతర పోచమ్మల గుడికి జరుగుతున్న కార్యక్రమాలు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన యువకులు, ప్రజలు అందరూ సహకరించారు. వేద బ్రహ్మలచే ఇక్కడ అలాగే నాభిశీల కార్యక్రమం పూజలు నిర్వహించినాము. గత 3 రోజుల నుంచి పూజలు నిర్వహించి ఇట్టి పూజలకు వేద పంతులు మరియు గ్రామ యువకులు మళ్ళీ అందరూ భక్త బృందం కలిసి కమిటీ వారు కూడా చాలా ఎంతో కృషిగా చేస్తున్నారు. ఈ మండలంలోనే అత్యధికంగా మా అల్రాజ్పేట గ్రామంలోనే చేసినారు కాబట్టి వారందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అల్రాజ్పేట గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాన్ని పురస్కరించుకొని వేద బ్రాహ్మణులచే చేశాము. మాకు సుఖ సంతోషాలు కలగాలని దేవుని మరి ఒకసారి కోరుతూ పోచమ్మ మళ్ళా ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మను కూడా కోరుకుంటూ ఈ గ్రామానికి ప్రతిష్ట పెట్టినాము. యువకులు ప్రజలు అందరూ సహకరించినారు. యువత ఎంతో మంచిగా ఉండాలని బొడ్రాయిని కూడా కోరుకుంటూ నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మను కూడా ప్రార్థిస్తున్నాము. ఇటు ప్రతిష్టలకు అందరూ సహకరించారు, దాతలు కూడా సహకరించారు కాబట్టి మరి ఒక్కసారి వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జైదేపూర్ మండలము మా గజ్వేల్ నియోజకవర్గం జైదేపూర్ మండలం అల్రాజ్పేట గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితము నెలకొల్పిన బొడ్రావుతు పండుగ అంటే ఊరి పండుగ కార్యక్రమము అయిపోయిన సందర్భంగా కొత్తగా బొడ్రావుతు కానీ పోచమ్మ గుడి కానీ మైసమ్మ గుడి కానీ మరి ఊరు మొత్తం అన్ని దేవాలయాలు కొత్తగా నిర్మించి పునఃప్రతిష్ఠ చేసి పేరు పేరున ఊరందరూ అన్ని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ పండుగను మంచి ఇంటికింత చందాల రూపకంగా కానీ మరియు అలాగే కొందరు దాతల రూపకంగా కానీ ఇచ్చిన అమౌంట్తోని కలిసిమెలిసి ఏ పట్టింపులు లేకుండా బ్రహ్మాండంగా ఒక గ్రామ కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ప్రతి కార్యక్రమాన్ని విధిగా మొత్తము ఈ హోమాలు కానీ విగ్రహ ప్రతిష్టలు కానీ గ్రామంలో అందరి ఆడపడుచులను పిలుచుకొని ఇంటింటికి ఒక పండుగ వాతావరణం గత 4-5 రోజులుగా ఒక పండుగ వాతావరణం తలపిస్తూ మా అల్రాజ్పేట గ్రామం ప్రజలు ఎంతో సంతోషంగా ఈ పండుగ నిర్వహించుకున్నారు. అలాగే ఈ పండుగ ఇలాగే ఇంకా కూడా అందరికీ నమస్కారాలు. బుధవారం నుండి స్టార్ట్ అయింది మా ఊరి పండుగలు. బుధవారం రోజు దేవుళ్ళ ఊరేగింపు వైభవంగా అంతా బాగా నిర్వహించారు. ఇప్పుడు గురువారం రోజు హోమమూల పూజలు జరిగింది. ఈరోజు ప్రతిష్టాపన బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. బోనాలు సాయంత్రం బోనాలు చేస్తారు. బొడ్రాయికి అభిషేకం చేసాం. పోషమ్మలు ఎల్లమ్మలు అన్ని బాగా మా ఊళ్ళో అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరం భక్తి శ్రద్ధలతో అందరూ బాగా చేసుకుంటున్నాం. అందరం మంచిగా దివ్యంగా పూర్తి చేశారు. పెద్దలు ఊరి పెద్దలకు అందరికీ మా ధన్యవాదాలు. ఈ బొడ్రాయి పండుగ కాదు, ఆడపిల్లలు కలుసుకునే పండుగ. ఆడపిల్లలు ఇదే అసలు ముఖ్యమైనది అయితే ఆడపిల్లల పండుగ ఒక దగ్గర కలుసుకోవడం అంత బాగా